మందిరం అండి. యెహోవా దేవుని కొరకు భూమి మీద సొలొమోను కట్టినటువంటి మందిరం. కనిపిస్తున్న వెనక వాళ్ళు అందరికంటే వెనక వాళ్ళు కనిపిస్తున్న వెనక వాళ్ళు. ఒక థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ప్రాజెక్ట్ ఏమైతే నేను దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఓకే, రైటింగ్ లో నేను కొడతాను, ఏమనుకోదండి. లో ఆవరణం అనేటువంటిది మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎవరు ఉంటారు ఆవరణంలో? అతిథులు ఉంటారు. సో ఆవరణం అనేటువంటిది అంతా కూడా ఇటువంటి కేసులు గమనించినప్పుడు స్తంభాలు కనిపిస్తున్నాయా? ఓకే, స్తంభాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇరువులు కనిపిస్తున్నాయి, స్తంభాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ఎవరైనా వస్తే అతిథులకు ఆ కాలంలో ఒక విడుదలాగా ఏర్పాటు చేయడానికి సొలొమోను దూరం చూపుతో అందరూ గొప్ప మందిరాన్ని ఏర్పాటు చేయగలిగాడు. కాబట్టి బయట ఉన్నటువంటి స్థలంలో ఎవరైనా వచ్చి ఉండొచ్చు. అదొకటి. రెండవదిగా ఇది అవసరం కనుక ఇది ఆవరణం అని అంటారు అన్నమాట. ఆ తర్వాత కనుక లోపలికి వస్తే ఇది నీకు అందరికీ తెలిసిందే, పరిశుద్ధ స్థలం అనగా హోలీ ప్లేస్ అంట. ఈ పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండాలి? ఇస్రాయేలు మాత్రమే వెళ్ళాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి. ఆవరణంలో ఎవరు మాత్రమే ఉండాలి? అన్యులు మాత్రమే. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు కానీ అన్యులు మాత్రం బయటకు ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలంలోకి మాత్రం ఇస్రాయేలు మాత్రం లోపలికి వెళ్ళాలి. అది రెండవ స్థలం. లోపలికి వెళ్తున్న మూడవది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. అంట అతి పరిశుద్ధ స్థలం అనగా ఏడాదికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి తప్ప ఇక ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ ఈ అతి పరిశుద్ధ స్థలంలో కనుక ఎవరైనా వెళ్తే తప్పనిసరిగా దేవుడు చంపేస్తాడు. ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. కారణం ఇలాంటి తెర వెనక మందసం ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ మందసం దగ్గరికి వెళ్తే దేవుడి సంగతి, దేవుడి శక్తి, దేవుడి నిబంధనలకు సాదృశ్యం కాబట్టి అక్కడ అడుగు పెట్టినటువంటి వాళ్ళు చనిపోతారు. అందుకని ఆవరణంలో వీళ్ళందరూ కూడా అన్యులు ఉండేటువంటి వారు. పరిశుద్ధ స్థలంలో ఇస్రాయేలు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు. చివరికి ఒక మాట తర్వాత నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇస్రాయేల్ ఏం చేసేవాడు అంటే ఆ కాలంలో బయట గోల్డ్ పెట్టేటువంటి వాడు. ఏమని గోల్డ్? ఉదాహరణకు నజరీన్ వర్షిప్ ఫోర్త్ ఫ్లోర్ అని కింద విధంగా గోల్డ్ పెడుతున్నాము. మనం తర్వాత పోస్టర్లు మన కూటల గురించి ప్రింట్ చేస్తున్నాము. ఫ్యామిలీలు మన వ్యక్తిత్వ గురించి మన కూటల గురించి ఏ విధంగా పంచుతున్నాము. అలాగే బోర్డులు పెట్టేటువంటి వాడు. పైన బోర్డులు పెట్టేవాడంటే ఇక్కడ ఆవరణంలో అన్ని ఎవరో కూడా ఈ స్థలం దాటి లోపలికి రాకూడదు అని పెడతారు. ఎవరు దాటి వచ్చినా సరే వారు శిక్షార్హులు కాదు, మరణ శిక్ష విధించబడదు అని అంటది. కాబట్టి అన్ని ఎవరైనా సరే ఇది కనుక దాటి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే పరిశుద్ధ స్థలంలో దానికి వెళ్తే వాళ్ళకి అంతగా మరణ శిక్ష విధించేటువంటి వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. కాబట్టి అన్ని కూడా బయట ఉండాలి. పరిశుద్ధ స్థలంలో ఇశ్రాయేలు ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో కూడా ఎవరైనా ప్రధాన యాజకుడు మాత్రం రోజు వెళ్ళడానికి లేదు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఒకసారి ఊహించండి, అద్భుతమైనటువంటి మందిరం. సో ఈ ఆవరణంలోంచి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేటువంటి వాడు. కిందలో మీరు గమనిస్తే ఇజ్రాయేల్ అయితేనేమి, లేకపోతే అన్యులు అయితేనేమి, వాళ్ళందరూ కూడా నడుచుకొని ఈ విధంగా లోపలికి దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారో మీరు చూడగలరు. ఒకరందు ప్రేమిల వల్ల చివరికి ఒక మాట, యెరూషలేములోనే ఉంది మందిరం. మనకు 5,000 సంవత్సరాలు 5,000 మందిరాలు విశాఖపట్నంలో ఉన్న యూదులకు భూమి మీద ఒకే ఒక మందిరం, అదే సొలొమోన్ టెంపుల్. దీన్ని ఎంతకాలం కట్టాడు అనగా సొలొమోను దాదాపు 7 సంవత్సరాలు కట్టాడు అనమాట. సో కాబట్టి ఈ సమస్య దీనికి ఏంటంటే ఎక్కడా కూడా వినిపించలేదు. ఉల్లి శబ్దము కానీ శుద్ధి శబ్దము కానీ సౌండ్ అనేది నిలబడకుండా మొత్తం మందిరం కట్టబడదు. సమయం లేదు, టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇక చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిగా ఇక 4 మాత్రమే ఉన్నాయి, చూసి ప్రార్థనాత్మకంతో మీరు ఇంటికి వెళ్ళచ్చు. బ్యూటిఫుల్. ఏంటంటే సిటీ ఆఫ్ జెరూసలేం. జెరూసలేం అంటే ఇదేనండి. కుడివైపుల పైన మీకు ఏది కనిపిస్తుంది? మాస్క్ ఆఫ్ ఉమర్ అన్నమాట. దీన్నే మాస్క్ ఆఫ్ ఉమర్ అని అంటారు. ఉమర్ మసీద్ అనమాట. ఒకటి ఇందాక మీరు ఏం చేస్తారు? ఇందాక మీరు ఏం చేస్తారు? సొలొమోను కట్టిన మందిరం చూస్తారు. ఇప్పుడు ఏం చూస్తున్నారు? మసీదు చూస్తున్నారు. ఆ మందిరం పూర్తి చేయబడింది, నాశనం చేయబడింది. దాని స్థానం బట్టి అరబ్బీల యొక్క మసీదు వచ్చేసింది. మాస్క్ ఆఫ్ ఉమర్ మసీదు వచ్చింది. ఎంత భయంకరం! జీవముల దేవుడు ఒకరే. ఆ జీవముల దేవునికి ఒకే ఒక మందిరం భూమి మీద ఉండాలని అది యెరూషలేములో కట్టించాడు దేవుడు. కానీ నెబుకద్నెజరు వాడు 3 దఫాలుగా వచ్చి అంతా కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళి చివరిసారి 3వసారి వచ్చినప్పుడు మందిరం, అందులో ఉపకరణాలు 3,000 చిల్లర అన్నింటినీ కూడా దోచుకొని వెళ్ళిపోయి తర్వాత ద్వారములు గుమ్మలు అన్ని కూడా పడగొట్టి గోడలు పడగొట్టి గుమ్మలు కూడా కాల్ చేసి మందిరాన్ని నాశనం చేసి వెళ్ళిపోతాడు. మందిరం పోయింది. ఎందుకంటే ప్రభువుని ఆచరించలేదు కాబట్టి, విశ్రాంతి దినం వాక్యం అడిగాడు కాబట్టి వాళ్ళు మందిరం లేకుండా దేవుడు చేశాడు. అందుకనే ఇప్పుడు ఇది మాస్క్ ఆఫ్ ఉమర్గా ఉంది. చాలా త్వరగా ఒక మాట దేవుడికి స్తోత్రం. 1000 పరిపాలన రాకముందు 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో సంఘం ఎత్తబడినప్పుడు ఇస్రాయేల్ ఎక్కువగా ఒడిపోతారు, మిగిలిపోతారు, విడవబడతారు. వాళ్ళు మళ్ళీ ఒక అంతర్విచ్చి ఈ మసీదును పడగొట్టేయండి, మీరు మళ్ళీ మందిరం కట్టించుకోవాలంటే ఈ మసీదు మళ్ళీ పడగొట్టబడి ఇస్రాయేల్ అందరూ కూడా 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో
అప్పుడు ఇక్కడ మందిరం కట్టబడుతుంది. లెవిటికల్ సిస్టమ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. అంటే లేవీయుల యొక్క వ్యవస్థ, బలులు, వర్తనులు, యాజకులు అందరూ వచ్చి పాత నిబంధనలు కొనసాగుతుంది. ఏడేళ్ల మహాశ్రమ పూర్తి కాకముందు 3.5 సంవత్సరాలు అయిపోగానే దేవుని బిడ్డలారా అంటే క్రీస్తు వాళ్ళు వ్యవస్థ అయిపోతారు. ఎవరికి? ఇశ్రాయేలు అయిపోయి ఇక్కడ వాళ్ళు మందిరం కట్టుకొని అక్కడ ప్రభుని ఆలోచిస్తుండగా, దేవుడిని ఆలోచిస్తుండగా ఆ మందిరంలోకి వెళ్ళి దాని మీద కూర్చుంటారు. ఎవరు? అంత్యక్రీస్తు. నన్ను ఆరాధించాలి ప్రపంచం అంతా అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు మీదకి ఐరోపా దేశం నుంచి సంయుక్త రాష్ట్రాలు 10 కొమ్ములు ఉంటుంది వర్గంలో 10 దేశాలను తన వెంట పెట్టుకొని ఇశ్రాయేలు మీద దాడి చేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళందరూ కూడా పారిపోతుండగా వెనక సైన్యం దేశ ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలుకు వ్యతిరేకమై చంపడానికి వెంటపడుతుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆకాశంలో తిరిగి ఒలివ పర్వతం మీద 2 భాగాలు ఇలా మోపుతాడు. 2 భాగాలు మోపితే ఒలివ పర్వతం చీలిపోతుంది, కింద నుంచి దారి ఏర్పడుతుంది. ఆ దారిలో ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళిపోతారని పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఒక్క మాట మీ ఆదరణ కొరకు మాత్రమే, అయ్యో నాకు ఉన్నటువంటి ఇల్లు ఇప్పుడు పాడైపోయిందే అనుకోవద్దు. అయ్యో ఒకప్పుడు నా చర్చి బాగుండేది పాడైపోయిందే అనుకోవద్దు. అయ్యో నా కుటుంబం ఒకప్పుడు చాలా బాగుండేది పాడైపోయింది అనుకోవద్దు. ఒకప్పుడు నా దేహం దారిద్ర్యం, నా అందం, శరీరం చాలా బాగుండేదే పాడైపోయింది అనుకోవద్దు. నా ఆర్థిక ఇబ్బందులు చాలా బాగుండేవే, ఒకప్పుడు ఆర్థికంగా బాగుండే వాళ్ళమే ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయి అని అనుకోకూడదు. ఆరోగ్యం చాలా బాగుండేది ఇప్పుడు క్షీణించిపోయింది అనుకోకూడదు. మసీదును వందరంగా మార్చబోతున్నాడు. అలాగే నీ ఒత్తిడి కూడా ఆయన దీవించబోతున్నాడు. నీ ఇంటిని కూడా దీవించబోతున్నాడు. నమ్మాలి. ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయాం అనుకుంటున్నావా? నీ డబ్బు ఎవరు పట్టుకొస్తే పట్టుకెళ్ళని, నీకు దోచుకుంటే దోచుకొని, లేకపోతే నీకు నా అమ్మ ఒకటి తీసుకొని నీ ఆస్తులు ఎవరు పట్టుకెళ్ళిపోతే పట్టుకెళ్ళిపోయి ఏస్తయ్యే మళ్ళీ నీకు అన్ని తిరిగి ఇస్తారు. ఇప్పుడు మందిరం కూడా అలా ఇస్తాను. అది మనం నమ్మాలన్నమాట. ఊరికేదో మందిరాలు చూపించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నా ఇది కూడా ఈజీ ఆఫ్ జెరూసలేం అంటే ఒక యాంగిల్ లో దీన్ని చూపించారు. అగైన్ ఈజ్ మాస్క్ ఆఫ్ ఉమర్. గుడి వైపున ఆ చెట్లన్నీ కూడా మీరు గమనిస్తున్నారు కదా. సో అదంతా కూడా చెట్ల మధ్యలో మాస్క్ ఆఫ్ ఉమర్ మసీద్ లో మీరు చూడగలరు. నా త్వరగా దేవుని బిడ్డను ఇవ్వాలి అనుకుంటాను. వెయ్యికి ఇవ్వాలంటే ఇదే ఏడుపు గోడ అంటాం. జాగ్రత్తగా కన్నాలు కనిపిస్తున్నాయా? చిన్న చిన్న కన్నాలు గోడలు రావుల మధ్యలో వెనక ఉన్న కనిపిస్తుంది సార్. ఓకే, చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి. మనం చాలా మంది రాయికి మధ్యలో సిమెంట్ వేస్తాం, ఇటుక మధ్యలో సిమెంట్ వేస్తాం. అక్కడ అదేమి కూడా లేకుండా రాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. నెహమ్యా కట్టాడు ఈ గోడలంతా కూడా. నెహమ్యా కట్టడంలో కన్నాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ కన్నాల నుంచి చెట్లు, చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. క్రీపర్స్ అనమాట, అంటే పాకెట్ వంటివి అనమాట. సో అక్కడ యూజులు ఇప్పటికి ఏం చేస్తారంటే చెప్పారు ఒకసారి, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఒక విషయం చెప్తున్నారు. ఇప్పటికీ యూజులకు నమ్మకం ఏంటంటే యేసుప్రభు రాలేదంటారు. ఇంకా 10 దినాల వరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలన్నీ కూడా పేపర్లో రాసి మీరు మాకు ఏ విధంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నారో వాళ్ళు ఆ విధంగా ఎలా చేస్తారంటే ప్రార్థన అవసరం పేపర్ మీద రాసి దాన్ని ఇలాగా కాగితం ఇలా చుట్టేసి ఈ కన్నాలు దూరిస్తారు. ఈ కన్నాలు దూరిస్తే దేవుడు మా ప్రార్థన పెట్టారని వాళ్ళకు ఉన్నప్పుడు ఒక పిచ్చి నమ్మకం ఇస్రాయేలుకు. అంటే వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు. దేవుడి కృప మనం ఎదిగాం, ప్రార్థిస్తున్నాం, దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తూనే ఉన్నాడు. ఒక మాట చెప్తాను, వీఆర్ సో అడ్వాన్స్డ్ అంటే అమెరికా దేశం మనకంటే ఎంత అభివృద్ధి చెందిందో తెలుసా? 40 సంవత్సరాలు అభివృద్ధి చెందింది మనకంటే ముందుగా. ఇజ్రాయేల్ కంటే క్రైస్తవులు అయినటువంటి మనము ఒకప్పుడు అన్యులు ఉన్నటువంటి మనం ఎంత అభివృద్ధి చెందామో తెలుసా? 2000 సంవత్సరాల ఆత్మీయతలు అభివృద్ధి చెందాం మనం. అది ఎక్కడ 40 years అమెరికా, ఎక్కడ 2000 years హిందూ సెంటర్ మనం వేసుకోమని నమ్ముకున్నాం. ఇక ఫైనల్ గా ఏముంటుందా? ఏముడై ఉంటుంది తెలియదు. కపెర్నహూము పర్వాలేదు, ఊరికి అడిగారు. కపెర్నహూము ఇది యేసు క్రీస్తు ప్రభు వారు తిరుపతిలో హస్తాన్ని స్వస్థపరిచినటువంటి ఊరు. 2 వేల మందిని పట్టణమందరినీ కూడా స్వస్థపరిచినటువంటి ఊరు. ఆ తర్వాత పేతురింట్లో వాక్యం బోధిస్తుండగా పక్షవాతం కలిగినటువంటి వాడిని మంచంతో సహా పైనుండి 4 తిరుగుతారే ఆ ఊరే. ఇప్పుడు ఈ కపెర్నహూము ఏమనగా కపెర్నహూములో సమాజ మందిరం ఇది. ఇట్స్ సినగాగ్ అన్నమాట. ఇందులో యేసు ప్రభు వారు శనివారం వచ్చి వాక్యాన్ని బోధించేటువంటి వారు. బెత్లెహేం బేర్ హిమ్, నాజరేత్ నర్చర్డ్ హిమ్, and finally Capernaum had him as inhabited. అనగా బెత్లెహేం ఆయన భరించింది, కుమారుడిగా జన్మనిచ్చింది. నజరేతు ఆయన 30 సంవత్సరాలు పోషించింది. కపెర్నహూము ఆయనను తన నివాసిగా ఏర్పరుచుకుంది. సో బెత్లెహేం bore him, Nazareth nurtured him, and Capernaum had him as inhabited. అంటే ఈ 3 పట్టణాలు ఊళ్ళు యేసయ్యను తమలో కలిగి ఉంటే మరి మీ హృదయాల్లో ఎంతమంది యేసయ్యను మీరు కలిగి ఉన్నారు?